సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంది మండలం కొండాపూర్ మండలానికి సంబంధించిన 21,33,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పంపిణీ చేశారు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన మున్సిపాలిటీలో గ్రామాలలో నయా పైసా అభివృద్ధి లేదు. కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్లు మాత్రం ఉన్నాయి. పైసా పని లేదు, ప్రకటనలకు పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో పనులు లేవు. శంకుస్థాపన చేస్తున్నారు, పనులు ప్రారంభించడం లేదు. కాంగ్రెస్ అన్ని రకాలుగా విఫలమైంది. ప్రజలను భయాందోళనలకు గురిచేసి జూబ్లీహిల్స్లో దొంగ గెలుపు గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను బొందపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి సంగారెడ్డి మున్సిపాలిటీ, సంగారెడ్డి మండలం, కంది మండలం, కొండపూర్ మండలం సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ చేతుల మీద బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగింది. మొత్తం గాను 21,33,000 రూపాయలకు సంబంధించిన నిల్వగల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి నయా పైసా పని కూడా మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో అయిన పరిస్థితి లేదు. ముఖ్యంగా సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పేదవాళ్ళ భూములు తీసుకోవడం తప్పిస్తే ఇక్కడ ఒక పని కొత్త పని చేసింది లేదు. ఇక్కడ ఒక సీసీ రోడ్డు కానీ రోడ్లు కానీ ఏ పని కూడా చేసింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల స్టేట్మెంట్లు చూస్తే అయితే రోజు ఇన్ని కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు అని రోడ్ల పేరు పెట్టి పేపర్ యాడ్స్ ఇస్తున్నారు తప్పిస్తే 2 ఏళ్లలో ఏ ఒక్క పని కూడా పూర్తి కాలే. హెచ్ఎండిఏ నిధుల నుంచి మంత్రులు శంకుస్థాపన చేసినటువంటి బైపాస్ రోడ్డు కానీ, అదేవిధంగా కలివంలో పోయేటటువంటి చౌరసకల్ కలివంలో పోయే రోడ్డు కానీ శంకుస్థాపన చేసినా ఇప్పటిదాకా అతిగతి లేదు. అది కూడా నాణ్యత లేదు, పని చేసినట్టు లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ఫెయిల్యూర్ అయిన తర్వాత జూబ్లీహిల్స్ లో ఓడిపోతామని భయంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎంఐఎం సహకారం తీసుకొని ప్రజలను భయపెట్టి గెలిచి మాకు ప్రజా ఆమోదం ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకు వస్తే రేపు తెలుస్తుంది. స్థానిక సంస్థలకు ఎందుకు వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 2 ఏళ్లు పూర్తయింది, 100 రోజులలో ఇస్తున్నటువంటి మీరు మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 2,500 ఇస్తామని ఇప్పటిదాకా ముందు చేసి చూపించారు. పెన్షన్ 4,000 ఇస్తామని అది కూడా ఇవ్వలే. రైతు బంధు 2 పంటలకైతే ఎక్కువ 2 సార్లు ఇచ్చారు. 15,000 అని చెప్పి మరి అది కూడా 12,000కి కుదించి 2 పంటలకు 2 సార్లు మాత్రమే ఇచ్చారు 2 ఏళ్లలో.
కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాల ప్రభుత్వం. మహిళా స్కూటీలు లేవు, రిజర్వేషన్లలో తాత్కారం చేస్తూ మరి అది కూడా పెద్ద సమస్య సృష్టించి కుల మతాల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు వాళ్ళే ప్రధానమంత్రి వాళ్ళే ముఖ్యమంత్రులు ఉన్నా చేయనటువంటి రిజర్వేషన్ అంశం బయటకు తీసుకొచ్చి ప్రజల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మరి మాకు చేతగాదని క్షమాపణ కోరి ఎలక్షన్కు పోయిరా, లేకపోతే బీసీలను మోసం చేయడానికి మీరు ప్రయత్నం చేసినా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి గ్రామాలకు పోతే తప్పకుండా రేపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీసి ఇవన్నీ అడుగుతారు. మీరు ఇష్టమైనటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఇచ్చినాకనే గ్రామాలకు పోయినకి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఇచ్చిన మాట ఆమె నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బతుకమ్మ చీరలని కాకుండా ఇందిరమ్మ చీరలను పెట్టి ఇందిరాగాంధీ పంపించినట్టుగా ఒక్కొక్క చీర ఇచ్చి నేను తిప్పుడే పోతా ఉన్నారు. టీవీలో చూస్తే మరి కేసీఆర్ నయం ఉండే, పండుగకి ఇస్తే కనీసం గరీబులను కట్టుకుంటుంటే ఈయన ఎన్నికల కోసం చీరలు ఇస్తానని దుకాణం పెట్టి మరొక కొడంగల్ని మీటింగ్ పెట్టి చీరలు ఇస్తానని చెప్పి ప్రకటించి 2 రోజుల్లో ఎలక్షన్ వస్తాయని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే మరి పాత కాంగ్రెస్ సంగారెడ్డిలో జగ్గారెడ్డి కావచ్చు, కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, మిగతా అంతా కూడా ఏం చేస్తున్నారో అర్థమైతలే. మొత్తం రేవంత్ కిందికి వెళ్ళిపోయిన అందరూ రేవంత్ని పొగుడుకుంటా ప్రభుత్వ భూములు కాజేసుకుంటా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ తప్పిస్తే ప్రజాపాలన అని చెప్పి పాలన గాలి పోసేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయదుని మోగించి కాంగ్రెస్ పార్టీకి సుఖం చూపించే ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము.